హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్‌లో రెడీ అయినటువంటి మ్యాథమెటిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు యువర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో మనం పైప్స్ అండ్ సిస్టమ్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్‌గానే పార్ట్ 1 అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైతే ఆ యొక్క పార్ట్ 1 వీడియో చూడలేదో వాళ్ళందరూ కూడా పార్ట్ 1 వీడియో చూడండి. అండ్ ఇప్పుడు మనం యొక్క క్వెషన్స్ యొక్క షార్ట్ అవుట్‌లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే. And first question. If two pipes A and B function simultaneously, an empty tank will be filled in 20 hours. If pipe A working alone fills this empty tank 9 hours faster than pipe B can fill it working alone, then how many hours does it take pipe B to fill this empty tank while working alone? ఓకేనా? AB అనేటటువంటి రెండు పైపులు అయితే ఉన్నాయంట. ఓకే. ఈ రెండు పైపులు ఏకకాలంలో పనిచేసి ఒక ఖాళీ ట్యాంకును ఎంత టైంలో నింపుతాయంట? 20 గంటల్లో నింపుతాయంట. అయితే పైప్ ఏ ఒంటరిగా పనిచేస్తే పైప్ బి కంటే 9 గంటలు ముందుగానే నింపుతాయి. అంటే దీని యొక్క క్వాంటిటీ ఎట్లా ఉంటది? ఎక్కువ ఉంటది. కాబట్టి ఇక్కడ వాటర్ క్వాంటిటీ ఎట్లా వస్తుంది? ఎక్కువ వస్తుంది. అయితే పైప్ బి ఒకటే ట్యాంక్ నింపడానికి ఎంత టైం పడతది? ఓకే. ఈ యొక్క ట్యాంక్ నింపడానికి. చలో. సో, ఏ మనకు కే అవర్స్‌లో నింపిందనుకుంటే, కే గంటల్లో నింపిందనుకుంటే, సో బి ఏమవుతుంది? కే ప్లస్ 9 గదా! ఓకే. ఈ 2 కలిసి ఎంత టైంలో నింపుతాయంట? మనకి 20 గంటల్లో నింపుతాయంట. ఓకే. సో 1/k plus 1/k plus 9 that equals to 1/20. లేదు ఇంతకుముందు చేసినట్టు దీన్ని k అనుకుంటే ఇది k - 9 కూడా అయితే ఎట్లా చేసినా అదే వస్తుంది. సో రెండిటి యొక్క కాసాగా ఏమవుతుంది? k into k plus 9 that equals to 1/20 అండ్ పైన ఏమవుతుంది? k plus k plus 9. ఓకే. సో డేటా పై షిఫ్ట్ చేసేసుకుంటే 2k plus 9 ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి 20ని ఇక్కడ పంపించేస్తే ఇంటూ 20 that equals to k square plus 9k. అండ్ నెక్స్ట్ దీని లోపలికి ఇంప్లిమెంటేషన్ చేస్తే 2 2ల 4 0 0 40k plus 180 that equals to k square plus 9k. సో ఇక్కడ 9k ఉంది, ఇక్కడ 40k ఉంది. సో తీసేస్తే మనకు k స్క్వేర్ మెయిన్ కాబట్టి k స్క్వేర్ అట్లా ఉంచేస్తే k స్క్వేర్ minus 31k minus 180 that equals to 0. సో 31kని మనం కారణాంకాలు కట్టాలి. ఒకసారి ఆప్షన్ చూస్తే 42, 45, 39, 36. ఓకే. 36 తీసుకుంటే 36 మైనస్ 5 చేస్తే మనకు 31 వస్తది. అండ్ 36 5 180 వస్తుంది. ఓకే. సో k స్క్వేర్ మైనస్ 36k ప్లస్ 5k మైనస్ 180 that equals to 0. ఓకే. సో k స్క్వేర్. సో దీంట్లో కారణాంకాలు మనం బయటికి తీసుకొస్తే k ఈక్వల్స్ టు 36 మైనస్ 5. ఎందుకంటే ప్లస్ 5 బయటకు వస్తే మైనస్ 5 కదా! సో k వాల్యూ 36 గాని మైనస్ 5 గాని కావాలి. ఓకే. సో ఇక్కడ మనకు k వాల్యూ అంటే ఏంటిది? a విలువ. అడిగినది పైపు b. b డేటా ఏంటిది? k ప్లస్ 9. సో దట్ ఇంప్లైస్ b దట్ ఈక్వల్స్ టు k ప్లస్ 9. సో 36 ప్లస్ 9 దట్ ఈక్వల్స్ టు 45. ఓకే. సో ఈ యొక్క పైప్ బి ఒకటే దీన్ని 45 గంటల్లో నింపుద్ది. సో మనకి ఒక ఏ ఒక్కటే మనకు 36 గంటల్లో నింపుతది. ఓకే. ఇది మనకు 69/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వెషన్. And next question. Two pipes A and B can fill a cistern in 21 minutes and 28 minutes respectively. Both the pipes are opened together, but after 4 minutes, pipe B is turned off. What is the total time taken to fill the tank? ఓకేనా? ఇక్కడ రెండు పైపులు ఉన్నాయి. A, B అనేటటువంటి పైపులు. సో A వచ్చేసరికేమో 21 నిమిషాల్లో, B వచ్చేసరికేమో 28 నిమిషాలు నింపుతాయంట. రెండు కలిసి పనిచేసిన 4 నిమిషాల తర్వాత ఆఫ్టర్ 4 మినిట్స్ మనకేమైంది? పైప్ B క్లోజ్ చేసిండు. పైప్ A మాత్రం కంటిన్యూగా వర్క్ అవుతూనే ఉంది. అయితే ఈ ట్యాంక్ నింపడానికి పట్టే టైం ఎంత? ఈ రెండు ఎంత టైం పనిచేస్తాయి? 4 నిమిషాలు అయితే పనిచేస్తాయి. ఓకే. సో ఏ, బి 21, 28. సో దీనికి సంబంధించి కాసాగు తీసుకుంటే 24, 28 కాసాగు తీసుకుంటే 84. సో 21 4ల 28 3ల. ఓకే. సో దీని యొక్క ఎఫిషియన్సీ. ఓకే. ఎఫిషియన్సీ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ రెండు ఎన్ని నిమిషాలు పనిచేసినాయి? 4 నిమిషాలు పనిచేసినాయి. సో a ప్లస్ బి 4 ప్లస్ 3 ఈ వీటి యొక్క డేటా మనకి ఎంత టైం పనిచేసిన 4 నిమిషాలు ఇంటూ 4 7 4 28. ఓకే.
ఇది మొత్తం యూనిట్లు. ఈ ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత? 84 యూనిట్స్. సో దీంట్లో ఆల్రెడీ 4 నిమిషాలలో 28 యూనిట్స్ కంప్లీట్ చేసేసింది. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 84 మైనస్ 28. సో 4లోంచి 8 పోతే 56. సో 56. ఓకే, 56 యూనిట్లు. ఓకే, 56 యూనిట్స్. అయితే ఇక్కడ మనకు 56 యూనిట్స్ రిమైనింగ్ పైప్ బి క్లోజ్ చేసిన తర్వాత ఎవరు పని చేయాలి? ఏ మాత్రమే. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 4. సో 56/4. సో 4 ఒకట్ల 4 ఒకటి 4 4 అంటే 14 మినిట్స్. ఓకే, ఆప్షన్స్ లో 14 మినిట్స్ లేవు. మరి అప్పుడు ఏంది? ట్యాంకు నింపడానికి పట్టే మొత్తం సమయం స్టార్టింగ్ 4 మినిట్స్ పని చేశారు కదా, ఇక్కడ 4 మినిట్స్ పని చేశారు, ఇక్కడ 14. 4 + 14 దట్ ఈక్వల్స్ టు 18. సో 18 నిమిషాలలో మనకు ఆ యొక్క ట్యాంక్ అయితే నిండడం జరుగుతుంది. ఓకే, ఒకవేళ పైప్ బి బంద్ చేసినప్పటికి కూడా. And next question. If 3 taps are open together, a tank is filled in 12 hours. One of the taps can fill it in 10 hours and another in 15 hours. Whereas the third pipe is a drain pipe that empties the tank. In how much time can the third pipe can empty the filled tank when no other pipe is opened? ఓకేనా? సో ఇక్కడ మనకు 3 పైపులు ఉన్నాయి. సో ఇది ఒకటి ఏ, ఇంకొకటి బి, ఇంకొకటి సి. సో రెండేమో నింపుతున్నాయి అంటే ఒకటేమో డ్రైన్ చేస్తుంది అలా. ఓకే, సో నింపేదాంట్లో ఒకటేమో 10 గంటలు నింపితే ఇంకోటేమో 15 గంటల్లో, ఇంకోటి వచ్చేసరికి మనకి ఏమవుతుంది? ఖాళీ చేసేది ఎంత తెలవదు. సో ఇది కనుక్కోవాలి. ఓకే, సో అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనకు టైం అండ్ వర్క్ లో ఉంది కదా ఆల్రెడీ. 1/10 1/15 మైనస్ 1/k. సో కే విలువే కదా మనకు కావాల్సింది, కే అనుకుంటున్నాం. ఓకే, సో దట్ ఈక్వల్స్ టు మొత్తం 12 గంటల 1/12. సో 1/12 మైనస్ 1/10 మైనస్ 1/15. సో కాసాకు 60 తీసుకుంటే 12 5లు 60, 16లు 60, 15 4లు 60, 6 4 10, 10లోంచి 5 పోతే 5, 5/60. సో 5 ఒకట్ల 5 12. సో 12 అవర్స్. సో కే విలువ ఏమవుతుంది? కింద ఉంది కదా, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ వస్తుంది. సో మైనస్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 12. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇది ఒకటి ఎప్పటి ఖాళీ చేస్తుంది? 12 అవర్స్ లో ఖాళీ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. 2 pipes A and B can fill a tank completely in 5 hours and 8 hours respectively. Pipe C can empty the tank completely in 10 hours. If all the 3 pipes are opened simultaneously in an empty tank, then how much time will it take to fill the tank completely? ఓకేనా? సో ఇక్కడ మనకు 2 పైపులేమో ఇన్లెట్, ఒకటేమో అవుట్లెట్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనకు ఒకటి వచ్చేసరికి ఏమో 5 గంటల్లో అంటే, ఇంకోటి ఏమో 8 గంటలు నింపితే, ఇంకోటి వచ్చేసరికి ఏమో మనకు 10 గంటల్లో ఖాళీ చేస్తుంటే. సో దిస్ ఇస్ సి, దిస్ ఇస్ బి, దిస్ ఇస్ ఏ. ఓకే, ఈ విధంగా మనకు డేటా వచ్చేసింది. సో మూడింటి ఒకేసారి తెరిస్తే అప్పుడు నింపడానికి ఎంత టైం పడుతుంది? సేమ్ ఇందాక చూసినట్టే 1/5 1/8 మైనస్ 1/10. సో కాసాగు 40 తీసుకుందాం. 5 ఎంపులు 40, 8 5లు 40, 4. సో 5లోంచి 4 పోతే 1. సో 8 + 1 9/40. సో దీనికి ఆన్సర్ కావాలి కాబట్టి 40/9 దట్ ఈక్వల్స్ టు 9 4 36, 4/9. సో 4/9. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. And next question. One pipe can fill a tank 3 times as fast as another one. Both the pipes open together can fill the tank completely in 36 minutes. In how many hours will the fastest pipe alone fill the empty tank completely? ఓకేనా? ఒక పైప్ అనేది ఇంకో పైప్ కంటే 3 రెట్లు ఎక్కువగా నింపగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కే బాగా నింపగలుగుతుంది, 3k స్పీడ్ తోటి నింపగలుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ యొక్క వేరియేషన్. ఇక్కడనే ఒకటే డ్రాప్ వస్తే ఇక్కడ ఎట్ ఏ టైం 3 డ్రాప్స్ వస్తున్నాయి. ఓకే, ఐ హోప్ మీకు ఈ యొక్క యానిమేషన్ బెటర్ అర్థమవుతుందని అనుకుంటున్నా. 2 కలిసి ట్యాంక్ ఎంత నింపుతాయి? 36 నిమిషాలు నింపితే వేగవంతమైనటువంటి పైప్ మాత్రం మనకి ఎంత టైంలో నింపుద్ది? ఓకే, సో 3k + k 4k ఇంటూ 36 మొత్తం యూనిట్లు చేస్తే మనకు ఒక అవుట్పుట్ వస్తుంది. దాన్ని మనకు వేగవంతమైనటువంటిది ఏంటి? 3k కదా. సో డైరెక్ట్ ఇక్కడ చేద్దాం. 3k 1 లైన్లో అయిపోద్ది. కేకి కే క్యాన్సల్, 3 ఒకట్ల 3 12, 12 4 48. ఓకే, సో 48 వచ్చేసింది. కానీ ఇక్కడ
డేటా తీసుకుంటే భిన్నాలలో ఉంది. మరి మనం చేసింది రాంగా? ఏం రాంగ్ కాదు, మనం చేసిందంతా కరెక్టే. అడిగింది గంటల్లో, సో దీన్ని గంటల్లో మార్చుకోవాలి. ఓకే, సో 48/60. సో క్యాల్కులేషన్ చేస్తే మనకు 8/5, 4/5, 12/5 వచ్చేస్తుంది. సో క్యాల్కులేషన్ పార్ట్ లో 12 4 48, 12 5 60. సో 4/5. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో గంటకు 60 నిమిషాలలో 48 నిమిషాలు కాబట్టి 4/5. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది ఒక్కటి మాత్రమే 45 నిమిషాలలో నింపుద్ది. మరి ఇదైతే కనుక్కోండి ఇది. ఓకే, ఇక్కడ 3కే బదులు కే పెట్టేసి ఏమవుతుంది? 36 నాలుగు 6 నాలుగు 24 ఏమవుతుంది? 144. ఓకే, ఇది 144. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఏ సిస్టమ్ హ్యాస్ ఏ హోల్ ఇన్ ద బాటమ్ త్రూ విచ్ ద వాటర్ ఈజ్ లీకింగ్. ఓకే, ఇక్కడ మనకు బాటమ్ లో హోల్ ఉండడం వల్ల ఏమైంది? వాటర్ లీకేజ్ అవుతుందంట. ఏ ట్యాప్ కెన్ ఫిల్ ద సిస్టమ్ ఇన్ 3 hours అండ్ ద హోల్ ఇన్ ద బాటమ్ కెన్ ఎంప్టీ ద ఫుల్లీ ఫిల్డ్ సిస్టమ్ ఇన్ 5 hours. ఇఫ్ ద బోత్ ద ట్యాప్ అండ్ ద హోల్ ఆర్ ఓపెన్. ఓకేనా, సో ట్యాప్ హోల్ రెండు కనుక ఓపెన్ లో ఉంటే దెన్ వాట్ విల్ బి ద టైం టేకెన్ టు కంప్లీట్లీ ఫిల్ ద ఎంప్టీ సిస్టమ్. ఓకేనా, సో ట్యాంక్ యొక్క అడుగు భాగంలో ఏం పడ్డదంట? రంధ్రం పడ్డదంట. ఈ రంధ్రం పడడం వల్ల ఏమైందంట? 3 గంటల్లో నిండాల్సినటువంటి ట్యాంక్ మనకేమైంది? 5 గంటలు పట్టిందంట. ఓకే, సో 3 గంటలు 5 గంటలు రెండింటి యొక్క కాసాగ ఎంత? 15. ఇది 5 భాగాలు అయితే ఇది 3 భాగాలలో. ఓకే, సో 15 ఇది ఫిల్ చేస్తుంది కాబట్టి ఇది రిమూవ్ చేస్తుంది కాబట్టి -15/2 దట్ ఈక్వల్స్ టు 7.5 hours. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో కాసాగు ఇది ఫిల్ చేసేది, ఇది ఎంటీ ఖాళీ చేసేదానికి గ్యాప్ వచ్చేసింది. ఓకే, and next question. A tank is attached with 30 pipes. Some of these are filling pipes and the rest are emptying pipes. Each filling pipe can fill the tank completely in 24 hours and each emptying pipe can empty the tank completely in 18 hours. When all the pipes are open together, it takes 1/2 hours to fill the tank completely. How many of the given pipes are emptying pipes? Okay na, so manaku oka tank undi. ఆ యొక్క ట్యాంక్ కి 30 పైపులు ఉన్నాయండి ఇట్లా. సో ఇట్లా 30 పైపులు ఉన్నాయంట. దాంట్లో కొన్ని ఏమో నింపుతున్నాయంట, కొన్ని ఏమో రిమూవ్ చేసేస్తున్నాయి. ఓకే, కొన్ని పైపులు రిమూవ్ చేసేస్తున్నాయి, నింపుతున్నాయి, రిమూవ్ చేస్తున్నాయి. అన్ని కూడితే మనకి ఎన్ని వస్తాయి? 30 రావడం జరుగుతుంది. ఓకే, అయితే నింపే ప్రతి ఒక్కటి కూడా 24 గంటల్లో నింపుద్దంట. అండ్ ఖాళీ చేసేది ఒక్కొక్కటి కూడా 18 గంటల్లో ఖాళీ చేస్తుంట. 24 గంటలు నింపి 18 గంటల్లో ఖాళీ చేస్తే ట్యాంక్ ఖచ్చితంగా ఖాళీ అయిపోతుంది. ఈ రెండు కనుక సమానం ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది? ట్యాంక్ నింపుతుంది అంటే వీటి యొక్క సంఖ్య తక్కువ ఉండి, వీటి యొక్క సంఖ్య ఎక్కువ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు గంటన్నరలో ఇది ఆ యొక్క ట్యాంక్ నిండడానికి పడితే ఎన్ని పైపులు ఖాళీ చేస్తున్నాయి? ఈ ఖాళీ చేసేటటువంటి పైపుల యొక్క డేటా కావాలి. ఓకే, సో సాల్వ్ చేయండి ఈ క్వశ్చన్. 28/9/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, సో నింపే పైపు మనకి ఎంత పడుతుంది? 24. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఖాళీ చేసి ఎంత పడుతుంది? 18. ఈ రెండింటి యొక్క కాసా ఎంత? 72. 24 3 72, 18 4 72. సో ఇది రిమూవ్ చేస్తుంది కాబట్టి మైనస్. ఓకే, సో ఇక్కడ మనకు ఎన్ని పైపులు ఖాళీ చేస్తున్నాయి? సో దీని విలువ కే అనుకుందాం. ఓకే, కే పైపులు ఖాళీ చేసేస్తున్నాయి. ఓకేనా, సో ఫస్ట్ ఈ ఫిల్లింగ్ ఎన్ని ఉంటాయి? మొత్తం ఎన్ని పైపులు ఉంటాయో మొత్తం 30 పైపుల్లో వచ్చి కే పైపులు తీసేస్తే రిమైనింగ్ ఇదే కదా. సో 30 - k ఇంటూ దీని యొక్క కెపాసిటీ ఎంత? 3 ఇంటూ 2 1 2 1 3/2. సో 3/2 మైనస్ ఇదంతా దేనికి సంబంధించింది? ఫిల్లింగ్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఏంది? రిమైనింగ్ అంటే కే ఇంటూ ఎంత? ఇక్కడ -4 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టేసుకున్నాం. మైనస్ కి మైనస్, ఇక్కడ 4 కి 4 ఇంటూ ఇదెంత టైం పడుతుంది? దీనికి కూడా 3/2 అవ్వడం వల్ల మనకు అవుట్పుట్ ఏమొచ్చేస్తుంది ఫైనల్ గా? 72. ఇదంతా ఒక ఈక్వేషన్ సాల్వ్ చేసేయండి. సో 3 × 9 9 × 27 270 మైనస్ 3 × 9 9k/2 మైనస్ 4 × 12 12k/2
2 దట్ ఈక్వల్స్ టు 72. ఓకే. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. కాసా కట్టేస్తే 2 వచ్చేసి ఇది అవతలకి పంపించేద్దాం. సో ఇది 12 ప్లస్ 9 ఎంత? 21. సో 270 మైనస్ 21k దట్ ఈక్వల్స్ టు 140. సో ఇక్కడ 270 లోంచి 144 పోతే ఏమవుతుంది? సో 70 లోంచి 44 పోతే ఎంత? 70 లోంచి 50 పోతే 20, 26 1 126 మైనస్ 126. సో మైనస్ కి క్యాన్సిల్. 21 6 ల 126. సో k ఈక్వల్స్ టు 6. సో k ఈక్వల్స్ టు 6. సో ఆప్షన్ B is our answer. Okay, option B is our answer. And next question. A water tank can be filled in 9 minutes by using of 15 pipes. ఓకే, ఇక్కడ ఒక్కొక్క పైప్ అనేది 3 పైపులకు సమానం అయితే మనకు సేమ్ కెపాసిటీ ఉండేటటువంటి 15 పైపులు అటాచ్ ఉన్నాయి. ఇన్ హౌ మెనీ మినిట్స్ విల్ ద వాటర్ ట్యాంక్ ఫిల్డ్ ఇఫ్ ద 20 ఆఫ్ ద సేమ్ కెపాసిటీ అబౌవ్. ఓకేనా, ఇక్కడ 15 పైపులను ఉపయోగించి వాటర్ ట్యాంక్ మనం 9 నిమిషాలు నింపొచ్చంట. మనకి ఇదే సామర్థ్యం కలిగినటువంటి 20 పైపులను ఉపయోగిస్తే ఎంత టైంలో నింపుతుంది? సో ఆల్రెడీ ఇది 9 నిమిషాలండి. 15 పైపులను ఉపయోగిస్తే 9 నిమిషాలు. అదే సేమ్ కెపాసిటీ ఉండే 15 కాకుండా 20 వాడితే ఇంకా ఫాస్ట్ గా ఫిల్ అయింది కదా. ఇంకా ఫాస్ట్ గా ఉన్నప్పుడు 9 కంటే ముందుగానే. సో 9 తర్వాత ఉంటుందా? ఇది ఉండదు, ఇది ఉండదు. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. అయిపోయింది, వితౌట్ క్యాలిక్యులేషన్. దిస్ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ 6.75. సో ఎట్లా? సో 15 పైపులు 9 నిమిషాలు. సో 15 ఇంటూ 9. సో మనకు 20 పైపులు ఎన్ని నిమిషాలు? సో టైం మనం k అనుకుందాం, k ఇంటూ 20. ఈ రెండు బ్యాలెన్స్ అయితే, ఎందుకంటే రెండు కలిసి ఒకటే ట్యాంక్ కదా నింపాల్సింది. సో క్యాలిక్యులేషన్ చేస్తే 5 ముళ్ళ 5 4 9 ముళ్ళ 27. 27/4 దట్ ఈక్వల్స్ టు k. సో k మినిట్స్. సో 4 గట్ల 4 6 24, 3 ఉంటుంది. సో 0.75. సో అదే వస్తుంది. ఓకే. And next question. If pipe A can fill a cistern in X hours and pipe B can fill the same cistern in Y hours and the pipe C can empty the full cistern in Z hours, then find the time taken to completely fill the cistern if pipe A, B, C are open together. Okay na? So ఇక్కడ మనకు pipe A, pipe B, pipe C ఉన్నాయి. సో ఇది X అంట, ఇది Y అంట, ఇది Z అంట. ఇక్కడ రెండేమో నింపుతున్నాయంట, ఒకటేమో ఖాళీ చేస్తుందంట. అయితే ఈ మూడు కనుక ఒకేసారి పనిచేస్తే అప్పుడు మనకి కింది ఈక్వేషన్ లో ఏది వస్తుంది? ఓకే. సో 1/x 1/y ఒకటి ఖాళీ చేస్తుంది కదా 1/z. కాసా కడితే XYZ, x దగ్గర YZ అండ్ ప్లస్ ప్లస్ y దగ్గర XZ మైనస్ కి మైనస్ XY. సో దీన్ని ఉల్టా చేస్తే XYZ ఓకే. XY కి మైనస్ ఉండాలి. XY కి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది. ఓకే, కానీ ఇక్కడ కూడా మైనస్ వచ్చింది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. A and B are emptying pipes and C is filling pipe. ఓకేనా, ఇక్కడ మనకు C అనేది ఫిల్లింగ్ పైపు, A అండ్ B ఏంటి ఎంటీ పైప్స్. సో ఇప్పటి వరకు ఏం చేసినాం మనం? ఫిల్లింగ్ ఎక్కువ ఉండే, రిలీజులు తక్కువ ఉండేది. ఇక్కడ రిలీజులు ఎక్కువ ఉంటే ఫిల్లింగ్లు తక్కువైనాయి. ఓకే, అయితే మనకు ఏబి పైపులు ఏమో ట్యాంక్ ని 15-18 గంటల్లో ఖాళీ చేస్తాయి. 15-18 గంటల్లో ఖాళీ చేస్తే మనకు 3 పైప్స్ కనుక ఒకేసారి ఓపెన్ చేస్తే దెన్ మనకు 1/4 అవర్స్ లో 1/9 పార్ట్ మనకు ట్యాంక్ ఖాళీ అయితే ఇన్ హౌ మెనీ అవర్స్ విల్ పైప్స్ alone 2/3 ఆఫ్ పార్ట్ ఆఫ్ ద ట్యాంక్ కెన్ బి ఫిల్డ్. ఓకేనా, సో 2/3 ఈ యొక్క కెపాసిటీని సి ఒకటే ఎప్పటికీ నింపుతుంది. ఓకే, ఓకే. సో ఏ 15, బి 18. సో ఈ రెండింటి యొక్క కాసాకి ఎంత? 15-18 కాసాకు 90, 15 6 90, 18 5 90. సో ఈ రెండింటి యొక్క డేటా వచ్చేసింది. అండ్ ట్యాంక్ 1/9 వంతు. సో అసలు మొత్తం టోటల్ యూనిట్స్ దట్ ఈక్వల్స్ టు 90 అయితే 1/9 దట్ ఈక్వల్స్ టు 10. 90లో 1/9 ఎంత? 10 యూనిట్సే కదా. యూనిట్స్ దట్ ఈక్వల్స్ టు 10. ఓకే,
సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? ఇప్పుడు ఈ రెండింటిని ఉపయోగించుకొని సి డేటాను ఫైండ్ అవుట్ చేయాలి. సో టైం ఎంత ఇచ్చేసిండు? 1/4. 1/4ని 5/4 రాసుకోవచ్చా? 4 ఒకటి 4 ఒకటి 5. ఓకే. సో దట్ ఇంప్లైస్ 10/5/4 దట్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 4/5. సో 5 ఒకట్ల 5 రెండుల. సో 8. ఓకేనా? సో ఇదేంది? ఈ 1/9 ఇదేంటిది? మనకు ఇంత టైం పట్టింది ఎప్పుడు? ఈ 3 పైపులు తెరిచినప్పుడు. అంటే 3 పైపులు పనిచేసినప్పుడు. 3 పైపులు పనిచేసినప్పుడు అది 1/10 వంతు మనకు 8 యూనిట్లు వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ ఏ, బి ఉంది. సో ఇది ఏబిసి ఉంది. సో మొత్తంలోంచి ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ మైనస్ బి చేస్తే మనకు సి వాటా వచ్చేస్తుంది. సో 8 మైనస్ 6 మైనస్ 5 దట్ ఈక్వల్స్ టు 6 5 11 11 నుంచి 8 పోతే 3. ఓకే. సో సి విలువ ఎంత? 3. ఓకే. సి కెపాసిటీ 3. ఓకే. ఒక గంటకు సి ఎంత నింపుద్ది? 3 యూనిట్లు నింపుద్ది. మొత్తం ఎంత? మనకు 90 యూనిట్లు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటిది? 2/3 వంతు భాగం. ఓకేనా? 2/3 పార్ట్. సో 90లో 2/3 ఎంత? 60 కదా. సో 60 బై ఇది ఒకసారి ఎంత నింపుద్ది? 3. 3 ఒకట్ల 3 20. That equals to 20. So option A is our answer. Okay. Option A is our answer. And next question. Pipe A can fill a tank in 8 hours. Pipe B and C can empty the full tank in 20 hours and 15 hours respectively. Pipe A and B are open together for 5 hours. Then B is closed and C is open instantly. The tank will be full in total time of. Okay. So ఇక్కడ మనకు pipe A అనేది మనకు ట్యాంక్ ని 8 గంటల్లో నింపుద్దంట. అండ్ పైప్ బిసి మనకు ఒకటేమో 20 ఇంకొకటేమో 15 గంటల్లో ఖాళీ చేస్తుంది. ఇట్లాగ చేసిన సేమ్ మోడలే. అయితే మనకు పైప్ ఏబి కలిసి 5 గంటలు తెరుస్తారంట. ఈ రెండు మాత్రమే 8 గంటలు నింపి 20 గంటలు. 5 గంటలు తెరిచిన తర్వాత పైప్ బి మూసేసి ఎమ్మటే పైప్ సి ఓపెన్ చేస్తే అప్పుడు మొత్తం ట్యాంక్ ఎంత టైంలో నింపుతుంది? కంటిన్యూ ఉండట్లే. ఏబిసి 3 ఒకసారి ఓపెన్ చేయట్లే. ఫస్ట్ ఏబి ఓపెన్ చేస్తుండు, బి క్లోజ్ చేయగానే సి ఓపెన్ చేస్తుండు. ఓకే. సో ఫస్ట్ 5 అవర్స్ తర్వాత మొత్తం ట్యాంక్ నిండడానికి ఎంత టైం పడుతుంది? ఓకే. సో ఇక్కడ చూడండి ఏ బి సి. సో ఏ ఎంత? 8, బి 20, సి 15. సో దీని యొక్క కాసాగ్ ఎంత? 120. 8 15 అండ్ 20 6 15 ఎందులో 15 8. ఓకే. సో ఇప్పుడు వాటి యొక్క ఎఫిషియన్సీలు వచ్చినాయి. మొత్తం ఈ ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత? 120 యూనిట్లు. అండ్ దీంట్లో ఏ గంటకు 15 నింపితే తర్వాత బి వచ్చేసరికి గంటకు 6 రిమూవ్ చేస్తుంది. సి వచ్చేసరికి గంటకు 8 రిమూవ్ చేస్తుంది. డేటా వచ్చేసింది కదా. ఓకే. ఇప్పుడు మనకేమైంది? ఫస్ట్ 5 గంటలు పనిచేసినాయి. సో ఫస్ట్ 15లోంచి ఏబి మాత్రమే కదా, సి కాదు, బి మాత్రమే కాబట్టి 15 - 6 ఎన్ని గంటలు? 5 గంటలు ఇంటూ 5. 15లోంచి 6 పోతే 9. సో 9 5ల 45 45 యూనిట్స్. మొత్తం టోటల్ యూనిట్స్ 120 యూనిట్స్. ఓకే. సో దీంట్లో ఆల్రెడీ మనకి ఎంత అయిపోయినాయి? 45 అయిపోయినాయి. రిమైనింగ్ ఎంత ఉంటాయి? 120లోంచి 50 తీస్తే 70. 70కి ఇక్కడ మనకు ఒక 5 కాబట్టి 75. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 75 ఉంటుంది. ఈ 75 యూనిట్ల పని ఎవరు చేయాలి? ఏసీ చేయాలి. ఓకే. ఏసీ చేయాలి. సో ఏ డేటా ఏంటిది? ఏ డేటా 15. తర్వాత నెక్స్ట్ సి -8 ఇంటూ కావాల్సిన టైం కే దట్ ఈక్వల్స్ టు 75. ఇంతే కదా. చేస్తే మనకు 75 ఇది రావాలి. సో 15లోంచి 8 పోతే 7. సో ఇంటూ కే దట్ ఈక్వల్స్ టు 75. సో కే ఈక్వల్స్ టు 7 ఒకట్ల 7 10ల 75 ఉంటుంది. 5/7 అన్నిట్లో 5/7 ఉంది. ఓకే. సో ఇక్కడ మొత్తం ఎంత సమయంలో ట్యాంక్ నింపుతుంది? మొత్తం టోటల్ ఫస్ట్ 5 గంటలు, ఇక్కడ 5 గంటలు, ఇక్కడ 10 గంటలు, మొత్తం 15 గంటలు. అండ్ ఇక్కడ 5/7 ఉంది కాబట్టి 5/7. సో 15 5/7. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. And next question. Pipe P can fill a tank in 28 minutes and pipe Q can fill in 35 minutes. If pipe P and Q are opened simultaneously when the tank is empty,
and pipe B is closed after 12 minutes. Then how much time more will it take pipe Q to fill the remaining tank by itself? ఓకేనా? సో ఇక్కడ మనకు పైప్ పి అంట 28 నిమిషాలలోనే నింపుద్దంట. ఓకే, పైప్ క్యూ వచ్చేసరికి మనకు 35 నిమిషాలలోనే ఈ యొక్క ట్యాంక్ నింపుతుందంట. అయితే ట్యాంక్ ఖాళీగా ఉన్నప్పుడు పి క్యూలు రెండు ఒకసారి ఓపెన్ చేస్తే 12 నిమిషాలు మాత్రమే పి పని చేస్తుంది. తర్వాత పి క్లోజ్ అయిపోతే రిమైనింగ్ వరకు మనకు ఈ యొక్క క్యూ ఎంత టైంలో నింపుతుంది. ఓకే, సో రెండింటి సంబంధించి కాసా కట్టండి. 28, 35. సో పి క్యూ 28, 35 రెండింటి యొక్క కాసాలు ఎంత? 140. సో 8 5ల 40. ఓకే, 35 ఎందులో పోతుంది? 35 4ల 35 2ల ఎంత? 70, 70 2ల 140 కాబట్టి 4. ఓకే, సో దీని యొక్క ఎఫిషియన్సీ పి యొక్క ఎఫిషియన్సీ 5, క్యూ యొక్క ఎఫిషియన్సీ 4. ఓకే, సో 140 యూనిట్ల నింపాల్సి ఉంటుంది. సో ఇక్కడ 12 నిమిషాల పాటు పనిచేసారు. ఓకే, సో 5 + 4 ఇద్దరు కలిసి 12 నిమిషాల పాటు పనిచేసారు. సో 5 4 9 12 తొమ్మిది చెప్పండి. 12 తొమ్మిది 108. మొత్తం 140లో 108 యూనిట్లు 2 నిమిషాలు పనిచేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 140లోంచి ఇది పోతే దీనికి 2 యాడ్ చేయండి. అప్పుడు దీనిలో దీన్ని తీసేస్తే 30. 30కి ఇంకో 2 యాడ్ చేస్తే 32. సో రిమైనింగ్ వచ్చేసరికి మనకు 32. ఓకే, సో ఇప్పుడు 32 ఎవరు ఫిల్ చేయాలి? క్యూ ఫిల్ చేయాలి. దట్ ఇంప్లైస్ 32/4. సో 4 1ల 4 ఎంపుల 32. సో ఎన్ని నిమిషాలలో? 8 నిమిషాలలో మనకు ఈ యొక్క బి అనేది నింపడం జరుగుతుంది. ఓకే, ఓన్లీ మిగిలిన సమయంలో మిగిలిన ట్యాంక్ మాత్రమే అడుగుతుంది, మొత్తం అడగట్లే. మొత్తం అడిగితే ఇది 8, ఇది 12, మొత్తం 20 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Pipe K can fill a water tank in 10 hours. Pipe K is opened alone when the water tank is empty. When half of the water tank is filled by K and 4 more identical pipes are opened, what will be the total time taken to fill the water tank? ఓకేనా? సో మనకి ఇక్కడ ఒక కే అనేటటువంటి పైప్ ఉంది కదా. సో అది ఓపెన్ చేసినప్పుడు అంట మనకు ఏమవుతుంది? మొత్తాన్ని 10 గంటల్లో నింపుతుందంట. ఓకే, అండ్ సగం నిండిన తర్వాత మనం ఏం చేసినాము? అన్ని పైపులను ఓపెన్ చేస్తే మిగిలిన 4 పైపులు ఓపెన్ చేస్తే ఏమవుతున్నాయి? ఇక్కడ చూడండి, మిగిలిన 4 పైపులు ఓపెన్ చేస్తే ఎప్పటి వరకు నింతది? ఓకే, సో సాల్వ్ చేసేయండి. సో ఫస్ట్ వచ్చేసరికి కే పైప్ ఇండివిజువల్ గా 10 గంటల్లో నింపుద్ది. మనకు సగం ట్యాంక్ నింపేసరికి సో ఇది 10 గంటలు. 1/2 ట్యాంక్ నింపడానికి 5 అవర్స్ పట్టింది. ఓకేనా? ట్యాంక్ సగం నింపడానికి 5 గంటలు పట్టింది. రిమైనింగ్ సగం నింపడానికి ఎంత పడుతుంది? ఇంకో 5 గంటలు పడుతుంది. సో ఒక్కొక్క పైప్ కెపాసిటీ ఎంత? మనకు 2 × 5 మన 10 వచ్చేస్తూనే ఉంది. సో దట్ మీన్స్ మనకి ఎక్స్ట్రాగా 4 సారూప్యమైనటువంటి పైపులు ఒకే తిరిగి 4 పైపులు వచ్చినాయి. అంటే మొత్తం ఎన్ని పైపులు? 1 2 3 4 5. సో 5 కలిసి 5 భాగాలను ఎంతలో నింపుతాయి? 1 గంటలో నింపుతాయి. సో 5 పైప్స్. సో 5 + 1 6. సో మొత్తం ఎంత నింపుతుంది? 6 గంటల్లో మనకి డేటా మొత్తం కూడా నిండిపోవడం జరుగుతుంది, ట్యాంక్ మొత్తం కూడా. ఏ పైప్ కెన్ ఫిల్ ద ఎంప్టీ ట్యాంక్ ఇన్ 15 hours బట్ డ్యూ టు లీక్ ఇన్ ద బాటమ్. ఓకే, ఇక్కడ లీక్ అవుతుంది కదా బాటమ్ లో. It is filled in 20 hours. If the tank is full, how long will it take to empty the leak if no other entry or exit point into the tank is open? ఓకేనా? ఒక పైప్ అంట 15 గంటల్లో దీన్ని నింపుదంట. లీకేజ్ ఉండడం వల్ల 20 గంటలు పడుతుందంట. ఓకే, సో 15 20 కాసాగు 60, 15 4 60, 23. సో రెండు మధ్య డిఫరెన్స్ ఎంత? 1. సో లీకేజ్ ఒకటి మాత్రం మనకు ఎంత టైం పడుతుంది అంటే అడిగింది కదా. సో ఎటువంటి ఎంట్రీ లేదు, ఎగ్జిట్ లేదు కాబట్టి 60 లీకేజ్ కెపాసిటీ 1 దట్ ఈక్వల్స్ టు 60 అయిపోయింది. సో 60 అవర్స్ లో మనకు లీకేజ్ కి ఎంత టైం పడుతుంది? 60 గంటలు అంతే. ఈ రెండు ఒకటి నింపడానికి ఒకటి తీసేయడానికి కదా డిఫరెన్స్. సో తీసేస్తే అయిపోతానే ఉంటుంది. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మనము ఒక వ్యక్తికి 4 రూపాయలు ఇస్తున్నాం అనుకోండి, ఆ వ్యక్తి దగ్గర చివరికి 3 రూపాయలే ఉన్నాయి అంటే 1 రూపాయి లాస్ అవుతున్నట్టే కదా. ఆ లాస్ అయిన రూపాయి ఈ 60 యూనిట్లు అంటే 60 భాగాలు చేయాలంటే ఎంత టైం పడుతుంది? 60 అంతే. Okay, option B is our answer. And next question.
two pipes A and B can fill a tank in 21 hours and 18 hours respectively. If both the pipes are open simultaneously, then the time taken to fill the tank is. సో ఇక్కడ మనకి ఏమైంది, ఏ అనేటటువంటి పైపు బి అనేటటువంటి పైపు రెండు ఉన్నాయంట. ఒకటేమో 21 గంటల్లో, ఇంకొకటేమో 18 గంటల్లో ఓపెన్ చేస్తే దెన్ మనకు ఇక్కడ డేటాని కావాలంటుంది. చలో 1/21 1/18. సో కాసాగా ఏమవుతుంది, సో 45 కాదు, సో 126 18 7, సో 13/126. సో మనకు ఆన్సర్ కావాలి కాబట్టి ఉల్టా చేస్తే 126/13. ఇక్కడ డేటా అంతా 27/39 వస్తుందిగా, ఇది ఎట్లా తీసుకొద్దాం. 13 9 117 అంటే మనకు 9 రిమైనింగ్ ఎంత ఉంటుంది, 9/13. సో 9/13 యాడ్ ఉంది లేదు, సో 27/39 ఉంది. ఓకే, ఇక్కడ ఏం లేదు, ఇంటూ ఇక్కడ 3 ఇక్కడ 3, 9 9 27/39, పైన 3 కింద 3 మల్టిప్లై చేసేసినాం అంతే. సో చేస్తే ఆన్సర్ వచ్చింది, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, and next question, a pipe can fill the empty tank in 15 minutes while another can empty the same tank when completely full in 20 minutes. ఓకేనా, సో ఒకటేమో ఎంత టైం పడుతుందంట, 15 నిమిషాలలో నింపితే, ఇంకోటి వచ్చేసరికి 20 నిమిషాలలో ఖాళీ చేస్తుంట. ఓకే, how much time will it take to completely fill the empty tank if both the pipes are opened simultaneously? చలో ఇప్పుడు 15 20 కాసాగు 60, 15 4 60 3. ఓకే, సో ఇక్కడ రెండింటి మధ్య డిఫరెన్స్ ఒకటి కాబట్టి, సో రెండు ఒకేసారి పనిచేస్తున్నాయి కాబట్టి 60/4 - 3, సో దట్ ఈక్వల్స్ టు 60/1, దట్ ఈక్వల్స్ టు 60. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. And next question, pipe P can fill 3/4 part of the tank in 18 hours and pipe Q can fill 3/5 part of the same tank in 12 hours. Both P and Q were kept open for 4 hours. Then both were closed. Pipe R alone then opened and emptied the water tank in the 1/2 hours. That means 5.5 hours. Pipes PQR together can fill the empty tank in. Okay na, so ఇక్కడ డైరెక్ట్ పాయింట్ ఇవ్వకుండా లాజికల్ గా అడిగిండు. సో ఇక్కడ పాయింట్ P అంట, పైప్ Q అంట, పైపు R అంట. సో ఇది వచ్చేసరికి 3/4 వంతు 18 అంటే 3 18 అయితే 4 ఏమవుతుంది, 6 3 18, 6 4 24. సో పైప్ P వచ్చేసరికి 24. సో దట్ మీన్స్ ఇది 24 అండ్ 3/5 వంతు 12 అంట, 4 3 12, 5 4 3 12, 5 4 20. ఓకే, క్యూ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ 6 టైం ఇచ్చేసిండు. ఓకే, డైరెక్ట్ గా టైం మాత్రం ఇచ్చేసిండు. చలో క్యూ ఈక్వల్స్ టు 20 120. సో 24 5 26. ఓకే, సో ఇక్కడ మనకు 4 గంటలు ఈ రెండు కూడా తెరిచే ఉన్నాయంట, పైప్ P అండ్ Q. సో ఎంత, 5 + 6, ఈ యొక్క టైంని 4 అవర్స్ చేసి, సో 5 6 11. మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 120. సో 4 గంటల 4 30. సో 11/30 చేసినటువంటి వర్క్ డేటా. సో దీంట్లో మళ్ళీ మనకు పైప్ ఆర్ ఎంత టైం తెరిచింది, 5 1/2 అవర్స్ కదా. సో 5 1/2 అంటే 5 2 11 11 11/2. సో 11/30/11/2. సో దట్ ఇంప్లైస్ 11/30 ఇంటూ 2/11. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 2 1 2 15. సో ఆర్ వాల్యూ ఎంత, ఆర్ వాల్యూ 1/15. సో ఆర్ వాల్యూ వచ్చేసింది. సో ఆర్ ఎంత, 15. ఓకే, అది 24 గంటలు 20 గంటలు, ఇది 15 గంటలు వచ్చేసింది. సో ఆ మూడింటిని రిమూవ్ చేసేస్తే 24 1/20 - 1/15. సో కాసా కడితే 120. 24 5 26
15 ఎంబుల్. సో 11 నుంచి 8 పోతే 3, సో 3/120. సో 3 ఒకట్ల 3 40ల, సో 40 అవర్స్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఎప్పటి వరకు ఖాళీ ట్యాంక్ నింపగలుగుతాయి? 3 కలిసి 40 గంటలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, pipe A and B can fill an empty cistern in 16 minutes and 32 minutes respectively. Both pipe A and pipe B are open together. After how much time should pipe A turned off so that the empty cistern is completely filled in a total of 16 minutes? Okay na? So ఇక్కడ మనకు pipe A, pipe B, pipe A, pipe B ఈ రెండు కలిసి అంట 16 నిమిషాలలో, ఇంకొకటి 32 నిమిషాలలో పనిచేస్తాయంట. పనిచేసి దీన్ని నింపుతాయంట. అయితే రెండు కలిసి మనకు కొంత టైం పనిచేసిన తర్వాత ఏంటి పనిచేస్తే మొత్తం ట్యాంక్ అనేది మనకు 16 నిమిషాలు నిండాలి. ఓకే, రెండు కలిసి కొంత టైం పనిచేస్తాయి. సో చివరి దాకా పనిచేసేది ఏంటిది? పైప్ బి. ఓకే, సో పైప్ బి 16 నిమిషాలు పనిచేస్తుంది. దాని యొక్క కెపాసిటీ తెలవాలి కదా. సో 16, 32 కాసాంగ్ 32, ఇది 2, ఇది 1. సో ఇది ఏ, ఇది బి. సో 16 నిమిషాలు మొత్తం 16 × 1 దట్ ఈక్వల్స్ టు 16. సో బి చేసినటువంటి పని మనకెంత? 16. మొత్తం 32 యూనిట్లలో 16 యూనిట్లు ఇది ఖర్చు చేస్తే మిగిలింది ఎంత? 32 మైనస్ 16 దట్ ఈక్వల్స్ టు 16. ఈ 16 ఎవరు చేయాలి? ఏ చేయాలి. ఏ యొక్క కెపాసిటీ ఎంత? 2. సో 2 ఒకటిలో 2 8రా. సో ఏ 8 నిమిషాల తర్వాత బంద్ చేస్తే అప్పుడు మొత్తం నిండిపోతుంది. ఓకే, ఓకేనా? ఇక్కడితో మనకి ఒక ఏమైపోయింది? పైప్స్ అండ్ సిస్టమ్ యొక్క కంటెంట్ అయిపోవడం జరిగింది, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మనం మరొక కొత్త చాప్టర్ తోటి ఈ యొక్క కంటెంట్ మొత్తాన్ని కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అదే ఇప్పటివరకు మనం డిస్కస్ చేస్తున్నటువంటి క్వశ్చన్ సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెజ్డ్ పీడిఎఫ్, అంటే ఇకపై మనం చెప్పబోయేటటువంటి క్వశ్చన్ సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా మన యొక్క రైల్వే గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో మీకు అయితే అవైలబిలిటీలో ఉంటుంది. ఫ్రమ్ బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ దాకా విత్ ఎన్సీఆర్టీ కంటెంట్ తోటి యాజ్ పర్ ద లేటెస్ట్ డేటాను మొత్తం కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ 2014 టు టిల్ డేట్ వరకు మ్యాక్సిమం మీ కంటెంట్ అయితే అవైలబిలిటీలో ఉంచడం జరుగుతుంది. కొన్ని వేల ప్రశ్నలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. సో వాటన్నిటిని కూడా సాల్వ్ చేయండి. రైల్వేకి డెడికేటెడ్గా ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఛానల్స్లో మన యొక్క ఛానల్ కూడా ఒకటి కాబట్టి మన ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేసినటువంటి యొక్క పర్ఫెక్ట్ సింక్రనైజ్డ్ కంటెంట్ని ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఇక్కడ మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా మెటీరియల్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. వీడియో లెక్చర్స్, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ మరి ఇంకెన్నో కంటెంట్ అయితే మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఒకసారి మన యొక్క యాప్ని విజిట్ చేయండి. ఫ్రీ కంటెంట్ మొత్తాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్సీఆర్టీ ఫ్రీ కంటెంట్ కూడా అవైలబిలిటీలో ఉంది కదా, వాటన్నిటిని చెక్ చేసుకోండి. నచ్చితేనే కోర్స్ తీసుకోండి. ఓకేనా? అండ్ అదే ఇంకా ఎవరైతే ఒక సిబిడి టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వలేదో వారందరూ కూడా సిబిడి టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. సమ్మర్లో మీకు మొత్తం అన్ని టెస్టులు కూడా కంటిన్యూగా రావడం జరుగుతుంది. మరి కింద కలిసి వెంటనే ఈ యొక్క డేటాని ప్రాపర్గా యూటిలైజేషన్ చేసుకోండి. ఓకేనా? అండ్ అదేవిధంగా ఈ యొక్క యానిమేషన్ సిరీస్ ఎట్లా ఉంది అనేది కూడా మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి. దీన్ని కంటిన్యూ చేయాలన్నా లేకపోతే వదిలేసాలన్నా అనేది. సో మనకి ఎక్కడ వరకు వీలైతే అక్కడ వరకు మన యొక్క యానిమేషన్ సిరీస్ అయితే ప్లాన్ చేస్తున్నాం. కానీ మీ యొక్క ఒపీనియన్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ యొక్క ఒపీనియన్ని కామెంట్స్ ద్వారా లేకపోతే టెలిగ్రామ్ ద్వారా మనకైతే అటాచ్ చేసేయండి. వీడియో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా యొక్క గ్రూప్లో జాయిన్ అయిపోయి మీ యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి ఒపీనియన్ని షేర్ చేయండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం మరొక కొత్త చాప్టర్తో కలుద్దాం. అండ్ అప్పటివరకు ఈ యొక్క వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేసి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయకుండా ఇంకా వెంటనే షేర్ చేసేయండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.